వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మోపిదేవి వెంకటరమణ రాష్ట్ర రాజకీయాల్లో, ప్రత్యేకించి ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలే కాదు, అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కీలక వ్యక్తి, ఆయన ఒక కీలక సామాజిక వర్గం నుంచి ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి అరంగేట్రం చేయడం జరిగింది. తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ కూడా ఆయనకు ఉంది మోపిదేవి వెంకటరమణకు. అలాంటి మోపిదేవి వెంకటరమణ ఎన్నికల అనంతరం, మొన్నటి ఎన్నికల అనంతరం 24 ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలని ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆయన నిజంగానే డిఫెన్స్లో పడేసిందా అంటే ఆయన అనుచరుల్లో కానీ ఆయన ఫాలోవర్స్లో కానీ అలాంటి చర్చ జరుగుతుంది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే మోపిదేవి వెంకటరమణది కూచిన్పూడి నియోజకవర్గం, గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 సార్లు అక్కడి నుంచి స్టార్టింగ్లో ఆయన ఓడిపోవడం జరిగింది కాంగ్రెస్ తరఫున. ఆ తర్వాత వరుసగా 2 సార్లు అదే నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది 1999 అండ్ 2004. అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2009కి వచ్చేటప్పటికే ఆ నియోజకవర్గం డీలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గం తన పేరు మార్చుకుంది, అది రేపల్లెగా మారింది. దెన్ అక్కడి నుంచి ఆయన రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. సో అలా గెలిచిన తర్వాత ఆయన కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో, వైఎస్ మరణానంతరం ఫస్ట్ రోసయ్య అండ్ దెన్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఆ రోజున ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి ఆయన. ఆ సమయంలో ఆయన మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో. అండ్ దెన్ ఎస్పెషల్లీ వైఎస్ హయాంలో కూడా పనిచేశారు ఆయన. అయితే ఇక్కడే వాన్పిక్ భూముల వ్యవహారంలో కావచ్చు, అనేక కేసుల వ్యవహారంలో అటు జగన్మోహన్ రెడ్డితో పాటు మోపిదేవి కూడా అనేక కేసులు ఇరుక్కున్నారు. ఆయన కూడా జైలు జీవితం కూడా గడిపారు ఆయన. సో సుదీర్ఘకాలం ఆయన మీద కూడా సిబిఐ కేసులు వెంటాడుతూ వచ్చాయి మోపిదేవిని. అలాంటి మోపిదేవి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత తన మీద ఉన్న కేసుల ప్రభావం కావచ్చు, అటు తాను కూడా జగన్ కోసం జైలు జీవితం గడిపిన ఒక అనుభవం కావచ్చు, అనేక రకాలుగా మోపిదేవి కూడా జగన్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ కావచ్చు, ఇలాంటి విషయాలతోనే ఆ రోజు మోపిదేవి జగన్ వెంట నడిచే ప్రయత్నం చేశారు ఆయన పార్టీ పెట్టాక. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే క్రమంలో ఆయనకి 2014లో రేపల్లి టికెట్ ఇవ్వడం జరిగింది. అప్పటికే అంబటి రాంబాబు లాంటి ఒక సీనియర్ నేత అక్కడ ఉన్నారు. గతంలో రేపల్లి నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, బట్ ఎమ్మెల్యేగా గెలుచున్నారు కూడా. అలాంటి అంబటి రాంబాబుని పక్కన పెట్టి మరి మోపిదేవి కోసం జగన్మోహన్ రెడ్డి ఆ సీట్ త్యాగం చేయడం జరిగింది. బట్ 2014 ఎన్నికల్లో మోపిదేవి అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు కూడా. రేపల్లి నుంచి సత్యప్రసాద్ గెలిచారు ఆయన మీద. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో సైతం రేపల్లి టికెట్ మోపిదేవికే కేటాయించారు జగన్మోహన్ రెడ్డి. దెన్ అక్కడి నుంచి మరోసారి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయనతో పాటు రామచంద్రాపురం నుంచి పోటీ చేసిన పిల్లి సుభాష్ కూడా ఆ రోజు ఓడిపోయినారు. పిల్లి సుభాష్ ఓడిపోలేదు, టికెట్ వేణుకి ఇవ్వడం జరిగింది, ఇప్పించుకున్నారు ఆయన దగ్గరుండి మరి. దెన్ ఈ క్రమంలోనే వాళ్ళిద్దరికీ కూడా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2019 ఎన్నికల్లో అటు రమణకు కావచ్చు, ఇటు పిల్లి సుభాష్కి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలను ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ మంత్రులను కూడా చేశారు తన క్యాబినెట్లో. అయితే ఈ కొద్ది రోజుల తర్వాత మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే అసెంబ్లీ కేంద్రంగా 3 రాజధానులని ఆయన అమరావతిని వ్యతిరేకిస్తూ 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయాన్ని ఆయన దీన్ని సిఆర్డీఏని రద్దు కూడా ప్రకటించారు ఆయన అసెంబ్లీ వేదికగా. అటు అసెంబ్లీలో తనకు మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని ఆమోదించుకోగలుగున్నారు. బట్ అట్ ద సేమ్ టైం పెద్దల సభలో ఆమోదించుకోవడానికి మాత్రం ఆ రోజు టీడీపీకి మెజారిటీ ఉంది. అక్కడ షరీఫ్ కౌన్సిల్ చైర్మన్గా ఉన్నారు ఆ రోజున. అయితే దాన్ని చాలా తీవ్రంగా ఆ రోజు వ్యతిరేకించింది ఎమ్మెల్సీ హౌస్, ఏదైతే కౌన్సిల్ 3 రాజధానుల రద్దు అంశాన్ని వ్యతిరేకించారు, అమరావతిని డినై చేయడానికి వ్యతిరేకించారు. అదేవిధంగా సిఆర్డీఏ రద్దు చేయడానికి కూడా ఆ రోజు కౌన్సిల్ తీర్మానం చేసింది, మేము ఒప్పుకోమని చెప్పి. ఎందుకంటే మెజారిటీ టీడీపీ సభ్యులు ఉన్నారు కాబట్టి అది మ్యాండేట్ అయింది. అలాంటి సమయంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి పెద్దల సభ రద్దుకి తీర్మానం చేశారు ఆయన, దాన్ని గెజెట్ నోటిఫికేషన్ రూపంలో. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఆ రోజున ముందుగా ఆయనకి సవాల్ ఎదురైంది. తన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నవాళ్ళే రిజైన్ చేయాలని చెప్పేసే క్రమంలో అప్పటికే ఎమ్మెల్సీలుగా ఉన్న మోపిదేవి అండ్ పిల్లి సుభాష్ ఇద్దరు కూడా ఆ రోజు రిజైన్ చేయడం జరిగింది. దెన్ రిజైన్ చేస్తున్నారు. రిజైన్ చేసిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా తాను అనుకున్నట్టు మంత్రి పదవులు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు రిజైన్ చేసిన కారణంగా అవి కూడా నలిఫై అయిపోయినాయి. వాళ్ళిద్దరిని కూడా రాజ్యసభకు పంపించే ప్రయత్నం చేశారు ఇచ్చిన మాట ప్రకారం. వాళ్ళిద్దరూ రాజ్యసభ సభ్యులుగా కూడా కొనసాగుతూ వచ్చారు. దెన్ 24 ఎన్నికల్లో వాళ్ళిద్దరికీ కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కాబట్టి టికెట్ కూడా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. దెన్ అక్కడి నుంచి మనం చూసినట్లయితే 2014 ఎన్నికల్లో అటు పిల్లి సుభాష్ కొడుకు పోటీ చేశారు సూర్యప్రకాష్, ఆయన రామచంద్రపురం నుంచి ఓడిపోయారు. మోపిదేవి కూడా, సో మోపిదేవి ప్లేస్లో రేపల్లిలో గణేష్ లాంటి వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ టికెట్ మరోసారి కూడా వైసీపీ ఖాతా నుంచి జారిపోయింది. వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైందో ఆ పరిణామాల తర్వాత మోపిదేవి వెంకటరమణ ఆ రోజు టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయన టీడీపీలోకి వెళ్లే ముందుగా తన రాజ్యసభ సభ్యత్వాన్ని, వైసీపీ ద్వారా జగన్మోహన్ రెడ్డి ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన వదులుకోవడం జరిగింది. ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్న తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లే ప్రయత్నం జరిగారు. అఫిషియల్గా టీడీపీ జెండా కూడా కప్పుకున్నారు ఆయన.
అయితే ఇంకోవైపు చూసినట్లయితే ఆ రాజ్యసభ సభ్యత్వాన్ని తీసుకెళ్లి టీడీపీ సానా సతీష్కి ఇచ్చింది. ఈయనతో పాటు వైసీపీ నుంచి బీదా మస్తాన్ కానీ అదేవిధంగా బీసీ కృష్ణయ్య కానీ వాళ్ళ స్థానాలకు వాళ్ళు రాజీనామా చేస్తే మళ్ళీ అవే స్థానాలను అటు బీజేపీ కృష్ణయ్యకు అదేవిధంగా టీడీపీ బీదా మస్తాన్కి ఆ సీట్లు ఇచ్చేసింది. బట్ మోపిదేవి వెంకటరమణను ముందుగానే కుదుర్చుకున్న ఒప్పందం కావచ్చు, ఒక అవగాహన కావచ్చు, ఆ సీట్ని అటు సానా సతీష్ బాబుకి ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది టీడీపీ వైపు నుంచి. దాన్ని ఈ రోజున చూసినట్లయితే అందుకు ప్రతిఫలంగా మోపిదేవికి ఏమొచ్చింది, ఆయన ఏమి ఆశించారు అనేది మనం పక్కన పెడితే టీడీపీలో మోపిదేవి భవిష్యత్తు ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకంటే ఈ రోజున అటు రేపల్లె వెళ్దామంటే అనగాని సత్యప్రసాద్ లాంటి వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, మినిస్టర్గా కూడా ఉన్నారు, పలుసార్లు గెలిచున్నారు. ఆ స్కోప్ అయితే ఆయనకి లేదు. ఇంకోవైపు మోపిదేవి లాంటి వాళ్ళు మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటనే ఆందోళనలో వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్నారు. అసలు మళ్ళీ ఇంకోసారి ఆయన వెళ్ళి వైసీపీకి వెళ్తారన్న సిచ్యువేషన్ అయితే లేదు. ఇక జనసేనలోకి చేరే సిచ్యువేషన్ అయితే ఆ పరిస్థితి, ఎందుకంటే అఫిషియల్గా ఆయన టీడీపీలో చేరారు కాబట్టి జనసేన వైపు చూస్తున్న పరిస్థితులు లేవు. సో ఇక మరోవైపు జగన్ లాంటి వాళ్ళు కూడా మోపిదేవికి ఎన్నిసార్లు పదవులు ఇచ్చి నేను ఆయన్ని సత్కరించాను, ఎన్నిసార్లు ఆయన హక్కును చేర్చుకుంటే నన్ను అవమానించారు ఆయన అన్న విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీలో అటు కార్పొరేషన్ లాగో లేకపోతే ఒక నామినేటెడ్ పోస్ట్ దక్కుతుంది అనుకున్నా ఇంతవరకు మోపిదేవి మీద ఆ పార్టీ ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ అయితే మనం చూడం. సో ఇలాంటి పరిస్థితుల్లో మోపిదేవి పరిస్థితి మాత్రం, మోపిదేవి సిచ్యువేషన్ నిజంగానే డిఫెన్స్లో పడింది అనేది ఒక చర్చ. లెట్స్ సీ మరి మోపిదేవి తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.